హాయ్ అండి, ఈరోజు పటాన్ చెరువు దగ్గర నడింపల్లి శ్రీనివాస్ వర్మ గారి సైట్లో ఉన్నామండి. ఆయన అమలాపురం వాస్తవ్యులు. ఉద్యోగరీత్యా సివిల్ ఇంజనీరింగ్ చేస్తూ పందెం కోళ్ల పెంపకం అండ్ నాటుకోళ్ల పెంపకం చేస్తున్నారు చాలా న్యాచురల్ పద్ధతిలో. సో ఆయనతో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, మీరేమో ఉద్యోగరీత్యా బిజీ ఉన్నారు. సో ఈరోజు మనకి టైం కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. నేను మీకు చెప్పాలి, నేను ఇంతవరకు ఎవరికి తెలియదు. నేను స్టార్ట్ చేసి 3 years అవుతుంది. బట్ నన్ను గుర్తించి వచ్చినందుకు అదే సార్, యాక్చువల్గా నాటుకోళ్ల పెంపకం గురించి, పందికోళ్ల పెంపకం గురించి చాలామంది ఉన్నారు, చాలా మందితో మాట్లాడుతున్నాను కూడా. కాకపోతే న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నారని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా ఉన్న ఒకే రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా చెప్పండి, ట్రాన్స్పరెంట్గా. ఓకే, నేను 100% ఓపెన్గానే చెప్తాను. ఈ వీడియో చూసిన నాకు అతి కొద్ది మంది స్నేహితులు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా మీకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. సార్, అయితే మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు? నేను యాక్చువల్లీ ఈ స్టార్ట్ చేసి 3 years నుంచి స్టార్ట్ చేశాను. బిఫోర్ ఏంటంటే ప్యాషన్ ఉంది, కానీ నాకు అవకాశం దొరకలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది, స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు. ఇది ఎన్ని ఎకరాలు తీసుకున్నారు సార్? ఇది లీజుకి తీసుకున్నారా? ఇది మొత్తం 12 acres అండి, మ్యాంగో గార్డెన్. ఫస్ట్ 2 years అయితే మేము లీజుకి తీసుకున్నాము. ఆ తర్వాత ఈ ఫామ్ అంకుల్ ఏంటంటే ఈ ఏదైతే మెయింటెనెన్స్ ఇచ్చా కొంచెం మ్యాంగో గార్డెన్ మటుకి లేదు, ఆయన కోళ్ళు మేపుకోవడానికి మటుకి ఇచ్చారు. సో మ్యాంగో అంతా ఆయనకి. ఈ కోళ్ళు తిరగడానికి 12 ఎకరాల్లో ఓపెన్గా వదిలేస్తాం. 12 ఎకరాలకి చుట్టూ ఫెన్స్ ఉన్నట్టుంది కదండి? ఫెన్స్ ఉందండి. మరి 12 ఎకరాల్లో ఓపెన్గా గ్రేసింగ్ వదిలేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి వస్తున్నప్పటికి కౌంట్ అది ఏమైనా కరెక్ట్గా ఉంటుందా, లేకపోతే అంటే మిస్ అవుతాయండి? ఈ ఫార్మింగ్లో ఏంటంటే మనం నెట్ కట్టి ఫామ్ చేస్తే న్యాచురల్ పద్ధతి కాదు. యాక్చువల్లీ మనం ఎంత న్యాచురల్గా తిరిగినా మన ఫీడ్ అనేది మనం ఇస్తున్నాము ఫ్రీగా. మెయిన్ డి విటమిన్, నా నాలెడ్జ్ ప్రకారం డి విటమిన్ అనేది ప్రకృతిలోంచి న్యాచురల్గా రావాలి. అలా వస్తేనే దానికి కావాల్సిన మెటబాలిజం కానీ, దాంట్లో మన మీట్ పర్పస్ కానీ, దాని ఉండే స్ట్రెంగ్త్ కానీ దానికి గెయిన్ అవుతాయి. ఇప్పుడు మనుషులు కూడా అంతే, డి విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు, కానీ న్యాచురల్గా పొలంలో పనిచేసేవాడికి ఉన్నంత స్టామినా మన దగ్గర ఉండదు. సో అలాగే వీటిని కూడా ఫ్రీ గ్రేస్ చేయాలనేది మీ ప్యాషన్. నాకు తెలుసండి, ఇలా సార్ వీడియోకి కడదామంటే కూడా మీరు చాలా బాధపడ్డారు. బట్ కొంచెం వీడియోలో ఉంటేనే కదా జనాలకి తెలుస్తుంది మీరు చేస్తున్నారని చెప్పి నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ఈ నాటుకోళ్ల పెంపకంలో మీరు చూసిన మీ ఎక్స్పీరియన్స్ని ఒక్కసారి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. నాటుకోడి మీరు అంటే హ్యాచింగ్ దగ్గర నుంచి మీరు చేస్తున్నారు, లేదా పిల్లల దగ్గర తెచ్చుకుంటున్నారు? లేదండి, మొత్తం బ్రీడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి, బ్రీడ్ సెలక్షన్ దగ్గర నుంచి మొత్తం అంతా మేము ఓన్గా తీసుకున్నదే. ఇది మెయిన్ చెప్పాలంటే, ఇది స్టార్టింగ్ అనేది మా మావయ్య గారి దగ్గర నుంచి మ్యాక్సిమం బ్రీడ్ అంతా తెచ్చుకున్నాము. మా మేనమామ గారు ఆయన యానంలో ఉంటారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయనే ఇచ్చారు స్టార్టింగ్ బ్రీడ్ అనేది. బయట నుంచి ఎక్కడి నుంచి పర్చేజ్ చేయలేదు. మ్యాక్సిమం బయట ఎందుకు పర్చేజ్ చేయలేదంటే, బయట చాలా ఇప్పుడు ఉన్న ఏవైతే ఫార్మ్స్ ఉన్నాయో 90% ప్రతి వ్యాక్సిన్ వాడతారు. ఓన్లీ మనకి ఏంటంటే వ్యాక్సిన్ అనేది యూజ్ చేయకూడదు, దాని ఓన్ స్ట్రెంగ్త్గా బిల్డప్ అవ్వాలి. ఇమ్యూనిటీ అనేది పూర్వం ఎలా ఉండేది వ్యాక్సినేషన్ లేకుండా, అలా రావాలి అనే కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేసాము. ఇప్పుడు నేను చేయించే బ్రీడింగ్లో డెత్ రేట్ అనేది చాలా ఎక్కువ. డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మీరు సెల్ఫ్ ఇమ్యూనిటీతో బిల్డ్ చేయాలి అనేది, బ్రీడ్ అనేది డెవలప్ చేయాలి అనేది దాని గురించి. నేను ఎక్కువ కూడా అవుట్ క్రాసింగ్ అనేది బాగా తక్కువ చేశాను. అసలు 90% చెప్పాలంటే అవుట్ క్రాస్ అనేదే చేయలేదు, మొత్తం ఇన్ బ్రీడ్ నుంచే తీసుకొచ్చాను. దాని గురించి ఏంటంటే లైవ్ అనేది తక్కువ ఉంటుంది, బతికిన కోళ్ళు తక్కువ ఉంటాయి, బట్ పెర్ఫార్మెన్స్ పరంగా సాటిస్ఫై. సో మీరు సెల్ఫ్ ఇమ్యూనిటీగా వాటి అవే ఉండాలి అనే జోన్లో మీరు పెంచుతున్నారు, వితౌట్ హార్మోన్స్ అండ్ వితౌట్ వ్యాక్సినేషన్ కూడా ఏమీ లేదు, 0 వ్యాక్సినేషన్. అయితే చాలా లాసే చూసుంటారు. అయితే చాలా లాసే చూసాను. అవే కాదు, మాది చెప్పాలంటే మాది స్టార్టింగ్ బ్రీడ్ అనేది డింకీ అసిల్స్ మిక్స్ చేసుకుంటా వచ్చాము. ఇవి ఏంటంటే బై 1.5-2 months ఏజ్ ఉన్నప్పటి నుంచి బాగా ఫైటింగ్ చేస్తాయి. అప్పుడే ఈ డెత్ రేట్ అనేది అప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. గ్రోత్కి అనేది ట్రై చేయాలి ఎక్కువ. ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని ఉన్నాయండి? ఒక 150 ఎన్ని ఉన్నట్టున్నాయి కదండి? 200 అరౌండ్ 200 ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి.
200+ ఉన్నాయి. 200+ ఉన్నాయి. ఓకే, లైక్ ఈ 200 హెన్స్లో మనకి గుడ్డు అయిన దగ్గర నుంచి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అంటే ఎన్ని మంత్స్ పడుతుంది లైక్ మీరు సేల్ చేయడానికి? సేల్ చేయడానికి అంటే పుంజు వచ్చేసి మెయిల్ వచ్చేసి 1.5 year పడుతుందండి. ఓకే, 1.5 year. ఒకటి రెడీ టు మన ఫైట్ ఇవ్వాలి, 1.5 year పడుతుంది. ఈ ఫీల్డ్ అనేదే మెయిన్ మేల్స్కి ఫైటింగ్ పర్పస్ కాబట్టి 1.5 year దాకా మనం పెంచాలి. మీట్ పర్పస్కి? మీట్ పర్పస్ అనేది ఇప్పుడు దాకా చేయలేదు, బట్ ఆలోచన అయితే ఉంది. మార్కెట్ దొరికితే ఓన్లీ ఇందులో వచ్చే ఫీమేల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి సెపరేట్ ఫెన్స్ వేసి దానికి న్యాచురల్ మా ఉన్న దాంట్లోనే 2 parts చేసి న్యాచురల్గా వాటిని బిల్డప్ చేయాలి, జనాలకి ఫ్రెష్ మీట్ వితౌట్ కెమికల్ మీట్ అందించాలి అనే ఆలోచన అయితే ఉంది, ఇంప్లిమెంట్ చేయలేదు. సో అందరికీ తెలిసిందే బాయిలర్ కోడిని కాకుండా వీ హ్యావ్ టు కన్జ్యూమ్ ఇట్లాంటి న్యాచురల్ పద్ధతిలో ఉన్న నాటుకోడి కంట్రీ చికెన్ తినాలి అని. కానీ కంట్రీ చికెన్లో కూడా విపరీతమైన ఏమంటారు లైక్ ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవి ఎక్కువైపోతున్నాయి. అంటే కంట్రీ చికెన్ కూడా ఇదివరకు లాగా మెయిన్ పర్పస్ వచ్చేసి దొరకడానికి మెయిన్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది మెయిన్. ఇందులో ఏంటంటే ఒక బర్డ్ అనేది జనరల్గా ఏముంది 45 daysలో వచ్చేస్తుంది, కానీ 45 days వచ్చి ఇదే అసీల్స్లో కానీ ఏదైనా కానీ మ్యాక్సిమం నాకు తెలిసి 150 grams కూడా రాదు న్యాచురల్గా పెరిగిందని. ఇప్పుడు ఇదే అందరూ ఏంటంటే జనరల్గా ఇది ఓపెన్ సీక్రెట్ నాటుకోళ్ళు అని చెప్పి బయట చాలామంది అమ్ముతున్నారు. అందులో కూడా ఏంటంటే ఓన్లీ ఈకల మట్టికి కలర్స్, ఓన్లీ ఫెదర్ ఒకటి చెప్పాలంటే టెక్నికల్గా ఫెదర్ ఒకటి కలర్స్ ఉంటాయి, మిగతాదంతా కూడా ఫీడ్ ఎవ్రీథింగ్ యాంటీబయాటిక్స్ కానీ అందులో వాడే ఏదైతే ప్రోటీన్ కంటెంట్ కానీ ఇదంతా ఫీడ్ నుంచి వచ్చేది. ఈ ఫార్మింగ్లో కూడా చాలామంది ఫస్ట్ 1.5 month అవి యూస్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు అక్కడ ఇంట్రెస్ట్ అయిపోయింది. అక్కడే కాస్ట్ అనేది 1.5 kiloకి కనుక రావాలి అని అంటే ఈ ఫ్రీ రేంజ్లో కనీసం 8 months పడుతుంది. దానికి తగ్గ కాస్ట్ దొరికితే రైతులు కూడా పెంచడానికి ట్రై చేస్తారు. సార్ ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి, లైక్ ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు ఆ మీట్ని ఏ పర్పస్ కింద ఇస్తున్నారు? లైక్ ఫీమేల్ మీట్ అంతా ఏ పర్పస్ కింద ఇస్తున్నారు? ప్రజెంట్ అయితే ఎక్కువ ఫీమేల్ మీట్ అనేది మా ఇంట్లో పర్పస్ ఎక్కువ. రిలేటివ్స్కి సేల్ చేయలేదు ఇప్పుడు దాకా అయితే సేల్ చేయలేదు. మీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారు వాళ్ళకి ఒక్కోటి కట్ చేయించి ఇవ్వడం అంతే తప్పితే కమర్షియల్గా ఎప్పుడు కూడా చేయలేదు. సో మీరు ప్రస్తుతానికి ఫామ్ని ఓన్లీ ఈ మేల్ బ్రీడింగ్ పర్పస్ మన పందెం కోడ్ల కోసం ఎక్కువ చూస్తున్నాను. అంతే. ఇది కూడా కమర్షియల్గా కాదు, ఓన్లీ నా ప్యాషన్ అంతే. దీని మీద డబ్బులు స్పెండ్ చేస్తున్నాను అంతే. రిటర్న్ అనేది నేను 100% 100 rupees పెడితే 70% వస్తాయి, 30% నా జేబులోయే పడతాయి. ఓన్లీ ప్యాషన్ అంతే. బ్రీడ్ డెవలప్ చేయాలి, ఇది నా చిన్నప్పటి నుంచి కోరిక అన్నమాట. ఒక ఆవు ఉండాలి, చిన్న హట్ ఉండాలి, అందులో ఉండాలి, పొద్దున్న వెళ్ళాలి అనేది. ఆవును కూడా చూశాను, సాహివాల్ కొన్నారు. ఒకటో ఫస్ట్ ఇదిలా ఉంది కదండి? అవునండి. కింద ఏం పుట్టిందండి? పెయ్యేనండి, ఫీమేల్ పుట్టింది. ఎంతకు తీసుకున్నారండి? 50,000. ఓ తక్కువే. అంటే మీరు ఎక్కడ తీసుకున్నారు? నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. చాలా బాగుంది సార్, మంచి ఆవునే వచ్చింది. మరి ఈ పాలు రోజు కన్జ్యూమ్ చేస్తున్నారా? నేను మ్యాక్సిమం ఎక్కువ అనేది దూడకే వదిలేస్తాం. ఓన్లీ 1 liter 1.5 liter తీస్తున్నాము ఇంటి వరకు అంతే. సేల్స్ కూడా ఏం లేదు. సో ఇదంతా అవుట్ ఆఫ్ ప్యాషన్ మీ ఇంటి వరకు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు చేస్తున్నారు ఈ సోకాల్డ్ పందెం కోళ్ళు కానీ నాటుకోళ్ళు పెంపకం కానీ. లైక్ ఒక యంగ్ పర్సన్ ఇది స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం సలహా ఇస్తారు? చెయ్యొచ్చు అండి. మెయిన్ ప్యాషన్ ఉండాలి, ఇన్కమ్ ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలి అని వస్తే మటుకి వర్కౌట్ అవ్వాలి. మీకు మనీ ఉండి, మీ దగ్గర సఫిషియెంట్ మనీ ఉండి మీరు టైం కేటాయించగలను అనుకుంటే రావచ్చు. ఆ రెండూ చేయలేము అనుకుంటే వద్దు. ఇది వ్యాపార రీత్యా చూడాలంటే కష్టమా? వ్యాపార రీత్యా కష్టమేనా అంటే మనం యాజ్ పర్ న్యాచురల్ పద్ధతిలో వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ బేస్కి కష్టం. సో మార్కెట్కి దీని వాల్యూ తెలిసి
దీని ప్రైస్ దీనికి కేటాయిస్తే కనుక బాగుంటుంది అంటారు. బాగుంటుంది. అది కూడా ఏదైనా ప్యాషన్ ఉండాలి, పైన దేవుడు మనం ఎన్ని చేసినా కానీ భగవంతుడి కృప అనేది ఉండాలి. ఎందుకంటే కోళ్ళకి వచ్చే డిసీజెస్ కానీ ఏదైనా కావచ్చు. మెయిన్ బెస్ట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ అనేది మన ఫేత్ అనేది మనకి సూట్ అవ్వాలి. ఫీల్డ్ మనం ఎంత గొప్పగా చేసేద్దామన్నా ఫేత్ అనేది మనకి సహకరించకపోతే నేను చూసిన ఎక్స్పీరియన్స్లో చాలా కష్టం. మనీ కాదు, టైం కాదు, మెయిన్ ఇదేంటంటే అంతా కత్తి మీద సామన్నట్టు. ఆ టైంకి ఇందులో సక్సెస్ రేట్ మీదే ఆధారపడి ఉంటుంది. సక్సెస్ రేట్ ఎవరైతే బాగుంటుందో వాళ్ళకి ఫేమ్ బాగుంటుంది. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు దాకా ఇందులో అయితే తక్కువ టైంలో మంచి పేరే వచ్చింది. ఓపెన్గా ఉండడం నాకు బాగా నచ్చింది. కాకపోతే యువత ఇందులో వచ్చి సస్టైన్ అయ్యి ఇది ఒక వ్యాపారంగా చూడాలంటే ఎంతవరకు కష్టం అంటారా? అంటే దానికి ఏమైనా ఇందులో వచ్చి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే మెయిన్ మన గవర్నమెంట్స్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ అనేది ఫారెన్ ఉంది, జల్లికట్టు ఉంది, తమిళనాడు ఉంది. ఈ తమిళనాడులో కొన్ని ఏరియాస్లో ఇది బ్యాన్ లేదు. వాళ్ళు గవర్నమెంట్ అనేది కొన్ని కాంటెస్ట్లు అనేవి పెడతా ఉంటుంది. గవర్నమెంట్ అనేది కాంటెస్ట్లు పెడతా ఉంటుంది. సేమ్ చాలా మంది పెద్దలు అందరూ చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ ఏదైతే నాటుకోళ్ళు ఫార్మింగ్లో ఉందో ఇందులో చాలా మంది చెప్తానే ఉన్నారు, దీన్ని ఒక పర్మిషన్ ఉండాలి, విత్ లీగలైజ్ చేయాలి అనేది. ఈ లీగలైజ్ అనేది గవర్నమెంట్ చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది, మార్కెట్ క్రియేట్ అవుతుంది. ద బెస్ట్ బ్రీడ్ ఇన్ వరల్డ్ మన ఇండియన్ బ్రీడ్, ఎవ్రీథింగ్, ఎనీ ఐటమ్స్ దాన్ని మొత్తం దోచుకున్నారు దేశాలు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీగెయిన్ చేయడానికి చాలామంది కష్టపడుతున్నారు, బయట నుంచి తెస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ దాన్ని మెయిన్ ఏంటంటే ప్రోత్సాహం తక్కువ. టాలెంటెడ్ పర్సన్స్ చాలామంది ఉంటారు మన ఇండియాలో, అది నిలుపుకోరు. మెయిన్ వాళ్ళకి సరైన గుర్తింపు ఉండదు, వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. మనుషుల్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఏదైనా. నాలాంటి ఒక యంగ్ పర్సన్కి ఈ నాటుకోళ్ల పెంపకం నిజంగానే స్టార్ట్ చేస్తే నాకు ఎలాంటి సలహా ఇస్తారు మీరు? చెయ్యొచ్చండి, బట్ మార్కెట్ అనేది ఫస్ట్ మీకు క్రియేట్ అవ్వాలి. మార్కెట్ ఉండాలి. మీరు చేసే పద్ధతులు యాజ్ పర్ ఎనీ మెడిసిన్ లేకుండా సేమ్ మొత్తం ప్యూరిటీగా న్యాచురల్ ప్రకారం చెయ్యాలి అంటే ఒక బ్రీడ్ మీ దగ్గర స్టాండ్ అవ్వాలి అంటే 4 years టైం పడుతుంది. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు 90% ఉన్న జనాల దగ్గర అంతా కూడా వ్యాక్సినేషన్ వచ్చేసింది. జీన్స్ అన్నీ సెటైన్ అవ్వాలి చేయాలి అంటే 4 years అట్లీస్ట్ టైం పడుతుంది. ఆ పేషెన్సీ అనేది మీ దగ్గర ఉండాలి. దాని మీద వచ్చే ఇన్కమ్ అనేది ఆశించకూడదు. ఇవన్నీ చెయ్యొచ్చు, టైం పడుతుంది. మీరు అలా చేస్తే దానికి ఒక ఈచ్ బర్డ్కి వచ్చి మినిమం వచ్చేసి అన్ని మెడిసిన్స్ అన్నీ అయ్యేది 10,000 అయితే మీకు ఇలా చేస్తే 15,000 ఖర్చు అవుతుంది. ఈ బాడీని 15,000 కొనగలిగేవాడు ఉంటే మనం సస్టైన్ అవ్వచ్చు. మీట్ పర్పస్ కింద అయితే సార్, మీట్ పర్పస్ అయితే మినిమం 2,000 రూపీస్ పర్ బర్డ్. అది 1.5 to 2 kilos ఉన్న బర్డ్, 2 kilos అబోవ్ ఉన్న బర్డ్ 2,000 అమౌంట్ స్పెండ్ చేసే వాళ్ళు చేయొచ్చు. సో ఆ ప్రైజెస్ వస్తే మనం న్యాచురల్ పద్ధతిలో చేయొచ్చు, చికెన్ ఇవ్వగలం. నా ఫామ్లో ఉన్నాయి సార్, ఒక 20 దాకా ఉంటాయి. మనకేంటంటే మనం పెద్దగా వాటికి మేత కానీ పెట్టుబడి కానీ పెట్టాం. మా దగ్గర ఉన్న తౌడే కొంచెం తౌడులాగా ఇచ్చేసి తర్వాత అక్కడ పెంట దగ్గర ఉన్న పురుగులనే తింటాయి అవి. సో దానివల్ల ఏంటో తెలియదు, టేస్ట్ చాలా బాగుంటుందండి. మా వాళ్ళు చాలా అడుగుతూ ఉంటారు. కాకపోతే మనం పూర్తిగా దీని మీదకి రావడానికి మనకంత అవగాహన లేదు, మనం ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు డైరీ ఫార్మింగ్ ఉంది, నేను 5 సంవత్సరాల నుంచి అన్నీ తెలుసుకొని ఇవాళ నేను సక్సెస్ఫుల్ డైరీ ఫార్మర్ అయ్యాను. బట్ ఈ నాటుకోళ్ళు స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నేను గానుగు స్టార్ట్ చేశాను రీసెంట్గా. దాని ప్రాక్టీస్లో ఉన్నాము. ఇంకా దాని నుంచి అది ఏంటి, దాన్ని ఎలా గెయిన్ అవ్వాలనేది ఇంకా ప్రాక్టీస్లో ఉంది. సో ఈ నాటుకోడి మీద కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇది మొదలెట్టాలంటే భయం, ఎందుకంటే మనం విన్నదే మొత్తం బర్డ్స్ అన్నీ ఒకటి వస్తే మొత్తం అన్నీ ఒకసారి పడిపోతాయి, లాస్ ఒకసారి చూడాల్సి వస్తుంది. సో ఇలాంటివి విన్నప్పుడు చాలా భయంగా ఉంటుంది. అంటే నేను ఈ లాస్ట్ 3 yearsలో నేను గమనించింది ఏంటంటే, మీరు డిసీజ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. బర్డ్ ఫ్లూ వచ్చినాయి, వైరస్ వచ్చినాయి, చాలామంది ఆంధ్రాలో అయితే కొన్ని 100 దొడ్లు ఖాళీ అయిపోయింది, 100 ఫార్మ్స్ ఖాళీ అయిపోయింది. బట్ దేవుడి దయ వల్ల మన దాంట్లో నేను వ్యాక్సినేషన్ వాడకపోవడం వల్ల తెలియదు. మన దాంట్లో అయితే ఎప్పుడు అంత రేంజ్లో అయితే నష్టం అయితే జరగలేదు. 1 or 2 అయితే ఉన్నాయి, ఏదైనా మనం మెడిసిన్ వాడితే కంట్రోల్ అయిపోయింది. జనరల్గా ఒక మాట అంటారు, ఇప్పుడు బర్డ్ ఈరోజు ఉదయం బాగుంది, ఎఫెక్ట్ అయితే సాయంత్రం కల్లా అయిపోద్ది అని. అవునండి, అదే వైరస్. దాని ఎఫెక్ట్తో ఈ లాస్ట్ 2025 స్టార్టింగ్ January నుంచి
ఆల్మోస్ట్ మే 4 monthsలోనే చాలా నష్టపోయారు చాలామంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా చాలా దొడ్లు చనిపోయాయి. బట్ మన దాంట్లో ఎప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు. 1 or 2 అయితే సిక్ అనేది కామన్. మన మెడిసిన్ వాడితే రికవరీ రేట్ అనేది బాగుంది. ఇక్కడ మనకి ఈ ఫామ్లో మీరు ఏమైనా బెరద చూసారండి? అంటే మీకేం బెరద ఉందంటారు? జనరల్గా విన్నదే ఎక్కువ, యాక్చువల్ మనం చూసింది కూడా పెద్ద తక్కువ. కోడి గుడ్డు ఉందంటే పాములు ఎక్కువ వస్తాయి అంటారు. అంటే ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఓపెన్గా మాట్లాడాలంటే వాటి ప్లేస్లోకి మనం వచ్చి ఉంటున్నాం. మాకు 1-2 సార్లు వచ్చినాయి, అంతైతే ఇబ్బంది లేవు. మెయిన్ ఇందులో వచ్చేసి పిల్లప్పుడు మింగిల్ అంటారు, అవి ఎక్కువ చంపుతాయి. పెద్ద అయిన తర్వాత మాకు కుక్కలు ఒకటి అలర్ చేసినాయి, అవి 2 కానీ అవి కంట్రోల్ చేసాం. కుక్కలు మీకు ఫుల్ క్లోజ్ ఉంది కదా సార్? ఇంకా కుక్కలు ఇవి అడవి పందులు వస్తాయండి ఇక్కడికి నైట్, అవి హోల్స్ చేస్తాయి ఫెన్సింగ్కి, వాటి కింద నుంచి వచ్చేస్తాయి. అడవి పందులు బెరద ఉంది, ఇప్పుడు అన్ని కంట్రోల్ చేయగలిగారా? చేయగలిగారు. మెయిన్ ఎక్కువ బెరద ఏముంటుంది సార్? అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి ఉంటుంది కదా? ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే చెప్పాలి అని అంటే మన ఫామ్లో చేసే వర్కర్స్ అనేవాళ్ళు మనం ఎక్కడో ఉండి చేస్తాం, వాళ్ళు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకి అంత అవుట్పుట్ బాగుంటుంది. ఇప్పుడు మీరు 200 కోళ్ళు ఏవైతే ఉన్నాయో వీటికి ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ మనకి? ఒక అతనే ఉంటాడండి ప్రజెంట్ అయితే, సత్యనారాయణ అని చెప్పి కొంచెం పెద్ద ఆయన, చాలా బాగా చూసుకుంటున్నాడు. 1 year నుంచి ఉంటున్నాడు. అంతకుముందు 2-3 వచ్చారు కానీ మన దగ్గరికి అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేరు. ఇతను వచ్చిన తర్వాత బెటర్. అంటే మీ ఊరి నుంచి తెప్పించుకున్నారండి? మా ఊరి నుంచి వచ్చింది. సో ఆయన ఇక్కడే ఉంటారు? ఆయన ఇక్కడే ఉంటారు. సో ఆయన మీద కంప్లీట్గా ట్రస్ట్ ఉంది మీకు? ట్రస్ట్ ఉంది, బాగానే చూసుకుంటున్నారు. సార్ ఇప్పుడు మీరు ఏదైతే పందెం కోళ్ళు చేస్తారో దాని గురించి కొంచెంసేపు మాట్లాడుకున్నాం. ఈ పందెం కోడి తయారీ ఇప్పుడు ఒక్కొక్క బ్రీడ్ నేను వినడమే, ఇది 5 చేసింది, వీళ్ళ ఫాదర్ ఒక 5 చేశారు, 4 father ఒక 10 చేశాడు, ఇట్లా ఆ కౌంట్ ఉంటుంది. కౌంట్ ఏంటంటే అంటే పందెం కోడిలో ఎంత కౌంట్? మెయిన్ ఏంటంటే అందరూ నమ్మేది ఏంటంటే బ్రీడ్. ఆ బ్రీడ్ ఏంటంటే దానిలో ఉండే ఒక స్పెషాలిటీ ఉంటుంది. దానికి ఎక్కడ పేరు వస్తుంది అంటే సభలో. సభ అంటే మ్యాక్సిమం మెయిన్ ఎక్కువ సభలు జరిగేవి సంక్రాంతి టైంలో. అవి సభ అంటే అందరికీ తెలుసు, యూట్యూబ్ పరంగా చెప్పకూడదు. 5 lakhs, 10 lakhs, 25 lakhs, 1 crore, 1.25 crores. డబ్బు అనేది అక్కడ ఉండే నెంబర్ని బట్టి. కోడి అయితే డబ్బు మొయ్యదు. మెయిన్ ఏంటంటే కోడి అందరి దగ్గర ఉంటుంది, దాన్ని సభలో వేయగలిగిన వాడికి పేరు ఉంటుంది, దాన్ని బట్టి కోడి రేటు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు వీటేంటండి, ఇప్పుడు సీజన్ టైంలో ఇవి రెంట్కి ఇచ్చి ఆ టైప్ మళ్ళీ మీరు తెస్తారా లేకపోతే సేల్ చేసేస్తున్నారా? ఏ పద్ధతిలో జరుగుతుంది ప్రస్తుతానికి? ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ పరంగా నేను లాస్ట్ 2 years నుంచి నేను వేయట్లేదు, కానీ నా కోళ్ళు అనేవి పెద్ద సభలో పెర్ఫామ్ చేసినాయి. అవుట్ ఆఫ్ ప్యాషన్ మీరు పట్టుకెళ్ళి పెర్ఫార్మెన్స్ చేసి తెచ్చేసుకుంటున్నారు? అంతే. అంటే ఇవి తయారు చేయడానికి ఒక 4 months టైం పడుతుంది. ఆగస్టు సీజన్ నుంచి జనవరి పండగ అయ్యేదాకా వీటిని తయారు చేస్తారు. వాటికి సెపరేట్ ఫుడ్, సెపరేట్ మనిషి. ఒక ఇంచుమించు ఒక 10 కోళ్ళు ఉన్నాయంటే ఒక మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళ దగ్గర సరిపోతారు. అంత టైము నా దగ్గర లేదు. నెక్స్ట్ అంత మ్యాన్ పవర్, అంత మనీ స్పెండ్ చేయడానికి నా వల్ల కాదు. అందు గురించి నా బర్డ్స్ అనేవి ఆంధ్ర పంపిస్తున్నాను, వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. అందులో లాస్ట్ ఇయర్ అయితే 5 lakhs జోడీల్లో నాయి వేశారు, పర్వాలేదు మంచిగానే పెర్ఫామ్ చేసినాయి. అంత ముందు సంవత్సరం కూడా వేశారు, అవి కూడా మంచిగానే చేసినాయి. ఈ సంవత్సరం కూడా పంపించాము, చూడాలి. ఈ సంవత్సరం 26 ఆల్రెడీ వెళ్ళిపోయింది. మన దగ్గర ఉన్నవన్నీ నెక్స్ట్ ఇయర్ ఇవి వచ్చేసి ఇది ఇంకా పంపించాలి. మన ఎదురుగుండా దీన్ని పింగళా అంటారు, తెల్లపర్లా గానీ పింగళా గానీ అంటారు. ఇది లాస్ట్ ఇయర్ భోగి రోజుని 5 lakhs విన్ అయ్యింది ఒకటి. ఈ ఇయర్ కూడా పెర్ఫామ్ చేద్దామని చూస్తున్నాం. ఇప్పుడు సజ్జలో ఉంది, చూడాలి. ఇప్పుడు ఈ సీజన్ అన్ని కొంచెం సజ్జలో ఉంటాయి కదండి, అన్ని కొంచెం ఈకలన్నీ పాత ఈకలన్నీ వదిలేసి కొత్త ఫెదర్ వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి కేర్ చేస్తారా? సో ఈ టైంలో వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే ఫీవర్ లాంటి కాదు, డల్ గా ఉంటాయి కోళ్ళు అన్ని. వాటి బ్లడ్ మొత్తం ఆ ఈకలు తయారవడంలో ఉండి బ్లడ్ తక్కువ ఉంటాయి. ఈ సీజన్ నుంచి ఎక్కువ బలమైన ఫుడ్ ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి బాగా చూసుకుంటే పండగకి రెడీ అవుతాయి. సో ఇప్పుడు రెడీ అయిపోయినవన్నీ అంటే మీరు 3 సంవత్సరాలకు బట్టి ఖచ్చితంగా పండగకి మీ ఊరు వెళ్ళిపోతున్నారు? ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు. 3 years నుంచి అనే కాదు, లాస్ట్ 8 to 9 years నుంచి ఆల్రెడీ వెళ్తున్నాము. మా మావయ్య గారు అన్నాను కదా, ఆయన కోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునే వాళ్ళం. మమ్మల్ని తీసుకెళ్ళి సార్ ఈ సంవత్సరం? తప్పకుండా అండి, మీరు చూపించాలి. ఖచ్చితంగా అంటే మేము వస్తాం. అసలు లైక్ మేము ఎప్పుడు చూడలేదు,
వినడం తప్ప. భీమవరం ఒకసారి పండగకి వెళ్ళాను కానీ అక్కడ గందరగోళ గోళ చూసి భయపడి నేను వచ్చేసాను అనమాట. చాలా ఎక్కువ, అంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటారా? మీరు భీమవరం వరకు వెళ్తారా? భీమవరం కాదండి, మాది అంతా ఈస్ట్ గోదావరి. లాస్ట్ 8 years నుంచి ఈస్ట్ గోదావరిలోనే ఇక్కడ చేస్తున్నారు. కాకినాడ, గద్దెనపల్లి, మురమల్ల. సో మనం ఓన్లీ పెర్ఫార్మెన్స్ కి వెళ్తున్నాం, ఇంకా అక్కడ ఆట అనేది వేరే వాళ్ళు ఆడుకుంటాం. వేరే వాళ్ళు అంతలో కొంత అమౌంట్ అనేది మనం తీసుకుంటాం. ఇవి మీకు చెప్పినట్టు సంవత్సరంన్నర మీరు పెంచితే తప్ప ఇవి అలా ఉండవు. అండ్ ఒక 100 పిల్లల్ని మీరు స్టార్ట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ సక్సెస్ రేట్, అంటే పెర్ఫార్మెన్స్ చేయగలవి ఎన్ని బయటకు వస్తాయండి? అంటే మనం ఒక 100 పిల్లలు చేస్తే 100కి 100 బతికితే 45% పుంజులు వస్తాయి. పుంజులు వస్తాయి. మిగతా 55% పెట్టలే వస్తాయి. ఈ 45లో పెర్ఫార్మెన్స్ ఎన్ని ఉంటాయండి? అవి లైన్ బాగా కలిస్తే మనకి మంచి పందానికి వచ్చేవి 50% వస్తే చాలా బాగా వచ్చినట్టు. అంటే 45 అంటే ఒక 20 కనుక మనకి మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే చాలా మంచి బ్రీడర్ అని. సో ప్రస్తుతానికి మన దగ్గర అకౌంట్ నడుస్తుంది. అంటే నేను చేపించేవి ఇయర్లీ వచ్చి ఒక 35 to 40 అన్నీ వస్తాయి పుంజులు. నా రేషియో అయితే బెటర్, 30కి పైన అబవ్ వస్తున్నాయి మంచి పందాన్ని. సార్ మీరేమనుకోనంటే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మీ బ్రీడ్ ఈ సైజు చూస్తుంటే అంటే హార్మోన్ ఇవ్వకుండా ఇవి ఇంత సైజు వచ్చాయా అని నాకు డౌట్ అయితే ఉంది. దాని గురించి ఒకసారి మీరు ఓపెన్గా చెప్తే. మనమైతే ఏ వ్యాక్సిన్ కానీ ఏ యాంటీబయాటిక్స్ కానీ ఏమీ ఇవ్వండి. ఈ టైంలో అయితే జనరల్గా అందరూ వాడేది ఎగ్ వాడతారు, వైట్ ఎగ్. మనం నా దొడ్లో ఉండగా అయితే అక్కడికి నేను పంపించిన వాటికి వాడతారు. ఇక్కడ మనం అయితే కనుక ఎగ్ కూడా ఇవ్వను, ఓన్లీ మార్నింగ్ ఒక 4 బాదాం పిక్క, నెక్స్ట్ ఎండు ఖర్జూరం మార్నింగ్. ఈవినింగ్ వచ్చేసి రాగులు, సజ్జలు, ధాన్యం 3 ఈక్వల్ రేషియోలో నానబెట్టి మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ అయితే ఇస్తాము. అది మెయిన్ ఏంటంటే బ్రీడ్లో ఉండాలి. బ్రీడ్లో బోన్ పవర్ అనేది ఉంటే మ్యాక్సిమం దానికి వచ్చే పిల్లల్లో ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇది మెడిసినల్ ద్వారా పెరిగిన సైజ్ అయితే కాదు. ఇది మీరు చూస్తున్నారు, మీరు కొత్త అంటున్నారు కాబట్టి దీనికన్నా హెవీ ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి బర్డ్స్. ఓకే, పందెం గురించి ఒకసారి మాట్లాడుకుంటే, పందెంలో మనం ఎప్పుడైనా ఓడిపోయిన పరిస్థితులు అవి ఉంటాయా? ఉంటాయండి, ఓడిపోయినవి ఉన్నాయి. అవతల వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. అది అక్కడ బాధ అనిపిస్తుంది అండి, పెంచిన కోడి అలా పాప వెళ్ళడం బాధే కదండి. గెలుద్దాం అని అనుకుంటాం కానీ అది ఇది అవుతుంది. దానికి కూడా రంగు అనేది ఉంటుందండి, రంగు ఫేతు అనేది ఉంటది. కొంతమంది రంగు చూడను వేస్తారని అంటారు చాలా మంది, కాకపోతే వాళ్ళు కూడా రంగు ఫాలో అవుతారు. రంగు అంటే దీని కలర్ అండి. ఓ కలర్, దీని కలరు, ఆ ఫెదర్ యొక్క కలరు బట్టి రంగు వేస్తారు. పెర్ఫార్మెన్స్ అని కాదండి. ఇప్పుడు ఎలా అంటే దానికి ఆ టైం అనేది గుడ్ టైం అంటారు కదా. అదే అంటే జాతకం. ఈ రంగు ఉంది, ఈ రంగు గల కోడి ఈ టైంలో విన్ అవుతుంది అని ఎప్పటి నుంచో మనకి ఒక శాస్త్రం ఉంది. కుక్కుడు శాస్త్రం అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. దాని ప్రకారం 90% అందరూ దాని ప్రకారమే వేస్తారు. దాని తర్వాత ఫేత్. మీ ప్యాషన్ బాగుందండి. మీరు అన్నట్టు ఇది లీగలైజ్ అయితే మీరు ఇంకొంచెం బాగా స్ప్రెడ్ చేయొచ్చు అనేది మీ ఆలోచన. నేను ఒకసారి చూస్తాను సార్ మీతో పాటు, ఒకసారి ఒక పొంగల్ నేను రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను నాటుకోళ్ళ పెంపకం స్టార్ట్ చేస్తే మాత్రం మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా నాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బికాస్ మీరు న్యాచురల్ పద్ధతిలో పెంచుతూ అవకతవకలు చూసిన మనిషిగా నాకు అది చెప్తే నేను అది ప్రయత్నించడానికి అయితే ట్రై చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.